హలో ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ చేయాలంటే ఫస్ట్ చికెన్ తీసుకోవాలి, దాన్ని గంజిలో వేసుకొని నీట్గా కడుక్కొని అందులో వేసుకుంటూ ఉండాలి. పెద్ద పెద్ద ముక్కలు స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. తర్వాత నీట్గా ఉల్లిగడ్డలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఆకు, పుదీనా అన్నీ కట్ చేసుకోవాలి. ఫస్ట్ అందులో అల్లం వేసుకోవాలి. అల్లం చాలా బాగా మిక్స్ చేయాలి. అల్లం ముక్కలకు పట్టాక మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. అన్నం మిరం వేసుకోవాలి, కారం వేసుకోవాలి తగినంత. నేను ఇప్పుడు 2 kg చికెన్ తీసుకున్నా కాబట్టి ఒక 4 పెద్ద చెంచాల కారం వేసుకున్నా. కొంచెం పసుపు వేసుకోవాలి దానికి తగినంత. ఇలా నేను చెప్పినట్టు కొలతలతో వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ వస్తుంది, చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి, కలుపుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. కొంచెం మిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం రుచికి మనకి ఎంత మంచిగా ఉంటుందో అంత మొత్తం కొంచెం ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొంచెం ఆచి మసాలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతలతోటి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇంటికాడ చేసుకునే రెసిపీ ఇది, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. కొంచెం కర్డ్ ఒక 2 kgsకి ఒక 1/2 kg మనం కర్డ్ వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఎందుకో చిన్నప్పటి నుండి ఇష్టం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేశాక చూడండి ఇప్పుడే ఎలా అనిపిస్తుందో తినాలని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంటికాడ, చాలా బాగుంటుంది. ఇలా చాలా బాగుంటుంది ముక్కలకి. మీరు కూడా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇలా పెరుగు కలిపాక ఈ మనం మిక్స్ చేసిన మసాలాలన్నీ పెరుగుతో పాటు చాలా బాగా ముక్కలకు అంటుకుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఓకే, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే చేయాలి. నన్ను చూసి మీరు నేర్చుకోండి, ఓకేనా? అట్లుంటుంది మనతో. కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి మీరు ఇంటికా ట్రై చేయండి, అద్దరిపోతుంది. రచ్చ రాంబోలే అట్లా ఉంటుంది మాతో. కాబట్టి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూడండి యమ్మీగా ఎట్లా కనిపిస్తుంది చూడండి, అద్భుతంగా ఉంది. నాకు మాత్రం ఇప్పుడే తినాలనిపిస్తుంది, కానీ నేను ఆగుతున్నా. మీరు అలా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ పక్క పాటు పెట్టుకున్నాక ఇంకో గంజి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ గంజిలోకి కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకున్నాను ఆల్రెడీ. తర్వాత అందులో కొంచెం నెయ్యి కలుపుకుంటే ఫ్లేవర్ దద్దరిల్లిపోతుంది. కాబట్టి మీరు ఇలానే చేయాలి, నన్ను ఫాలో కాను మీరు.
దీన్ని 10 మందికి షేర్ చేయండి మీరు. 2 ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు దానికి యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచిగా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం అలా కలపాలి, బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఇంటికాడ. ఇలా అల్లం కలుపుకున్న తర్వాత ఇలా అలా అలా తిప్పాలి ఫ్రెండ్స్. ఇది చాలా బాగా వేగుతుంది. వేగిన తర్వాత 4 ఇలాచీలు, 4 యాలకులు, 4 లవంగాలు, 4 గుండు మిరియాలు, సాజీర, చెక్క, ఆకులు, బగరాకులు, బగరకు సంబంధించిన అన్ని ఆకులు ఒకసారి అందులో మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక అందులో చెక్క అన్నీ కలిపేసి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం వేగాక అందులో నీళ్ళు పోసేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నేను ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా ఉన్న మన కొత్తిమీర ఆకుని యాడ్ చేశాను. యాడ్ చేశాక అందులో వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినన్ని వాటర్ పోసుకోవాలి. చూడండి ఇప్పుడు అలా కలుపుతూ కొంచెం వేగిరేదాకా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ దాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటాం. నాకు దాంట్లో వాటర్ వేసేయాలి. మీరు కూడా ఇట్లా ట్రై చేయాలి. హోటల్ కూడా తింటే ఉండదు ఫ్రెండ్స్. టేస్ట్ మన చేతులతో మనం వండుకొని తింటేనే ఉంటుంది కిక్. ఓకేనా? అలా వాటర్ వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టేయడమే. అర్థమైంది ఫ్రెండ్స్? మూత పెట్టేయడమే. చాలా బాగున్నది ఫ్లేవరు, చాలా చక్కగా వాసన వస్తుంది. మీరు కూడా ఒక్కసారి ఇంటికి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సైడ్ ఒక గంట సింబల్ కూడా కొట్టాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చికెన్ మేకింగ్ వీడియో చేసి మీకు పెడతా. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలా తీసి చూస్తే అలా సలసలా కాగుతూ ఉంటుంది. అలా సలసలా కాగుతున్న మన అన్ని కలిపిన వాటర్లోకి ఇప్పుడు రైస్ వేయాలి. చూస్తూనే ఉండండి. అలా రైస్ వేయాలి. చూడండి, ఇలా రైస్ వేసాక రైస్తో మొత్తం నింపాలి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. బయట ఏం వేస్తారో టేస్ట్ కోసం మనకు తెలియదు. అందుకే మన చేతులతో మనం ట్రై చేస్తే అది రోజులో 2-3 సార్లు బిర్యానీ తిన్న అరుగుద్ది. కానీ బయట మీరు ట్రై చేస్తే కష్టమే, షెడ్ పోతుంది బండి. కాబట్టి ఇంటికాన్నే మనకు నచ్చిన విధంగా, మనకు నచ్చిన స్టైల్లో, మనకు తినాలనిపించినంత మనమే వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు అది రైస్ 80% కుక్ అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ రైస్ని చికెన్ మీద అలా 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 కప్పేయాలి. చికెన్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి కప్పేయాలి.
ఇలా కప్పేసాక చూడండి ఫ్రెండ్స్, ఇలా కప్పేయాలి. చికెన్ 2 భాగాలుగా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక కొంచెం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాక నెయ్యి కూడా వేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకున్నాక మళ్ళీ మనం కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొని మళ్ళీ ఆ చికెన్ని మళ్ళీ రైస్ మీద సెకండ్ లేయర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎందుకంటే మొత్తం చికెన్ కిందనే ఉంటే అది మాడిపోతుంది కాబట్టి మనము కొంత చికెన్ కింద కొంత చికెన్ నడిమద్దల తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో లేయర్గా అలా రైస్ వేసుకొని చూడండి ఎంత చక్కగా ఉందో. పెద్ద కష్టమే కాదు ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. కష్టపడి చేసుకున్నా మీకు కొంచెం వేలబుల్ అనిపిస్తే, ఇంటికాడ ఈజీగా చేయగలనిపిస్తే ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మర్చిపోవద్దు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ పైన వేసుకొని మిగిలిన కొత్తిమీరని కూడా పైన వేసుకొని అలా మూత పెట్టేసి అలా కొంచెం నెయ్యి దట్టించి గడ్డగట్టింది ఫ్రెండ్స్, అందుకే కొంచెం కాపుతున్నా. వాళ్ళు పాత్ర వేయడానికి వెళ్తున్న పాపం నాకు సహాయం చేస్తున్నారు. నేను నా గడ్డగట్టిన నెయ్యి అది కరగడం లేదు, అందుకే కొంచెం ఎక్కువ మంట పెట్టి మళ్ళీ ట్రై చేస్తున్నా, అయినా కానీ అది కరగడం లేదు. కరగకపోతే ఏం చేస్తాం, వేసి కొట్టేస్తాను చూడండి. టీకాలు అయితే ఎట్లుంటుంది అట్లనే ఉంటాయి మాతో మరి. దాని మీద ఇలా మూత పెట్టేసి రివర్స్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే గాలి బయటకు పోతుంది కదా. ఇలా రివర్స్లో పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని దాని మీద ఒక బిందు మీకు నచ్చింది ఏదన్నా వెయిట్ది పెట్టేసుకొని దమ్ము చేసి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 20 నిమిషాలు ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ముక్క తీస్తా అంటే ఫ్రెండ్స్ ఉంటుంది దగ్గరిల్లిపోతుంది చూడండి ఫ్రెండ్స్. అలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనకు కావాల్సిన ముక్కలన్నీ మనమే వేసుకొని ఇలా నచ్చిన ముక్క కోసం వెతుకులాడుకోవడంలో అతృప్తి ఉంటుంది ఫ్రెండ్స్.
అలా మనకు నచ్చిన ముక్క ఎత్తులాడుకొని ప్లేట్లో వేసుకొని తింటే అదొక మేళ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి అద్భుతంగా అలా వేసి ఇలా వేసుకోవాలి. అలా ఉంటుంది ముక్క, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.